శ్రీ గురుభ్యో నమః. ఆకాశజ్యోతి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఆకాశజ్యోతి శ్రీ ప్రభాకర తేజము అనే అధ్యాయంలో మనము ఉన్నాము. తాతగారు చెబుతూ ఉన్నారు, శ్రీ ప్రభాకర శాస్త్రుల వారు తమ యోగ జీవితమును సంగ్రహముగా ఒకే పద్యములో ఇట్లు వర్ణించిరి. ఆ పద్యమును పరిశీలించినచో శాస్త్రిగారి యోగ మహత్తు మనకు చక్కగా బోధపడును. చూడండి, ఒక్క పద్యంలోనే ప్రభాకర శాస్త్రుల వారి యోగ జీవితము మొత్తము అర్థమవుతుందటండి. చూద్దాం. ఆశల్ రేపగా అంతరంగపు టరణ్యం బంధకారమ్మునన్ దాసోహమ్మని చొచ్చితిన్ వెదక అంతర్యామి నాలో నెదో భాసిల్లెన్ చిరు వెల్గుచేర జనదావమ్మయ్య నా యజ్ఞిలో నే సోహమ్మయ్య నిల్చితిన్ పిదపనే దీనాతనం బయ్యడన్. దీని అర్థాన్ని చక్కగా వివరిస్తూ ఉన్నారండి తాతగారు. ఆకాశము నుండి చిరు వెల్గులు దిగి రావడము, మన అంతరంగములో ప్రవేశించి అంతరంగమును దివ్య జ్యోతిగా వెలిగించడము, ఆ వెలుగు యొక్క ప్రభావము చాలా పెద్దదై దావాగ్నిగా మారడము జరుగుతుంది. ఆ దావాగ్నిలో మనము కలిసిపోవడము జరుగుతుంది. అంతరంగము జ్యోతిర్మయమై పూర్ణ చైతన్యముతో నిండిపోవును. ఈ విధముగా పూర్ణ చైతన్యము ఆకాశము నుండి మనలోనికి దిగివచ్చు సోపాన క్రమము శ్రీ ప్రభాకర శాస్త్రుల వారికి స్వానుభవముగానే అందినది. కనుక వారు తమకు జరిగినటువంటి చైతన్య వికాసమును సంగ్రహముగా ఈ పద్యములో వివరించిరి. ప్రభాకర శాస్త్రుల వారు వివరిస్తున్నటువంటి పద్యమండి ఇది. ఈ పద్యములో వివరించిన సోపాన క్రమమును అనుసరించి యోగ సాధన చేయువారు ఆకాశ జ్యోతిని అందుకొనుటకు మెట్టుపై మెట్టుగా పైకి విస్తరించవలసి ఉంటుంది. సాధకులు ఎవ్వరూ ఏ మెట్ల వద్ద ఉన్నారో తెలిసికొని ఆ మెట్టు నుండి పై మెట్టును అందుకొనుటకు సాధన చేయవలయును. ఇక్కడ సోపాన క్రమం ఇచ్చారండి. సాధకులు ఏం చేయాలి? మనం ఏ మెట్టు మీద ఉన్నామో తెలుసుకొని ఆ మెట్టు నుండి పై మెట్టును అందుకోవటానికి సాధన చేయాలి అంటున్నారు. మెట్లు మెట్లుగా ఈ ఆరోహణ యోగాభ్యాసమునకు మహావిశ్వాసపూర్వకమైన భక్తి ఉండుట మనకు చాలా అవసరము. విశ్వాసపూర్వకమైన భక్తి అది ఉండాలటండి, అది అవసరం అంటున్నారు. గురువుల ఎడ శరణాగతి భావము కూడా అవసరము. అప్పుడు ఈ గురువుల యొక్క కృప మనలను ఉద్ధరింపగలదు. గురువుల యొక్క అనుగ్రహము ఈ ప్రకరణము యందు చాలా ముఖ్యము, అవసరము అని పాఠకులు చక్కగా గుర్తించి ముందుకు సాగవలసి ఉండును. ఈ పద్యంలో మొదటి మెట్టు అయినటువంటి నిరాశ, నిస్పృహ, అరణ్యము, అంధకారము అనేటువంటి ఈ 4 స్థితులలో ఏదియో ఒక స్థితి యందు సాధకుడు ఉండును. ఏదో ఒక స్థితి యందు సాధకుడు ఉంటాడండి. అంటే కొంత రిలేట్ అవుతుంది ఏదో ఒక స్థితి మనకి. నిరాశ కానీ, నిస్పృహ కానీ, అరణ్యము కానీ, అంధకారము కానీ. తనకేమీ తెలియక దారిని గుర్తింపచాలక ఆశ, ప్రతీక్షలు లేనివాడుగా ఉన్న శిష్యుని నుండి ఆశల్ రేపగా అన్న ఆశలను, అనగా యోగసిద్ధిని పొందగలనన్న ఆశను గురువులు రేకెత్తింపగలరు. అయ్యో ఇవన్నీ ఉన్నాయి నాకు, నిరాశ, నిస్పృహ, అక్కడి నుంచి ఆ స్టేజ్ నుంచి ఏమవుతాము? ఆశల్ రేపగా అంటున్నారు. యోగ సిద్ధిని పొందగలను అనేటువంటి ఆశనటండి గురువులు రేకెత్తింపగలరు, ప్రేరేపింపగలరు. అటువంటి ఆశ, ఉత్సాహము కలిగినప్పుడు శిష్యుడు గురువునందు దాసోహం అన్నటువంటి భావముతో బయలుదేరును. అట్లాంటి ఆశ కలిగినప్పుడు ఏం చేస్తాడు? దాసోహం అనేటువంటి భావంతో బయలుదేరతాడు.
చీకటిమయముగా ఉన్న తన అంతరంగములో ఆశాజ్యోతి కొరకై వెతుకును. సర్వాంతర్యామి అయిన ఆ బ్రహ్మ తేజస్సునకై అంతరంగమునందు వెదుకుట ప్రారంభమగును. బ్రహ్మ తేజస్సు కోసం ఎక్కడ వెతుకుతాడు? అంతరంగమునందు వెతుకుట ప్రారంభమగును, లోపల. అలా వెతికి లోనికి పరిశీలించి చూచినప్పుడే తనలో సర్వాంతర్యామి అగు ఆ పరమాత్మ యొక్క జ్యోతి చిన్న వెలుగుగా భాషించును. మొదట చిన్న వెలుగుగా భాషిస్తుంది. ఎక్కడ? తన లోపల. ఆ చిన్న వెలుగే గురువు యొక్క అనుగ్రహమునకు ప్రతీక. భక్తి శ్రద్ధలతో ఆ చిన్న వెలుతురును మనము సమీపించినప్పుడు మనము దాసోహం అన్న భావముతో ప్రవేశింపవలయును. ఆ వెలుతురును మనము సమీపించినప్పుడు ఏ భావంతో మనం ప్రవేశించాలి? దాసోహం, హే ప్రభు, నేను దాసుడను, నన్ను నీ వెలుగులోనికి తీసుకొని వెళ్ళుము. నీ అజ్ఞానమును తొలగించి నాలో జ్ఞానదీపికను వెలిగింపుమని, లేక జ్ఞానాగ్నిని వెలిగింపుమని ప్రార్థింపవలయును. అట్లా ప్రార్థించాలండి. అలా భక్తితో ప్రార్థించి ఆ జ్ఞానాగ్నిని చేరుట అన్నది 3వ మెట్టు. చీకటి యందు ఉండుట మొదటి మెట్టు, అందుండి చిరువెలుగుకు చేరగలుగుట 2వ మెట్టు, దాసోహం అన్న భావముతో దానిని ఆశ్రయించి దానికి దగ్గరగుట 3వ మెట్టు. అప్పుడు 4వ మెట్టు యొక్క అనుభూతి అందుట ప్రారంభమగును. ఈ 3 మెట్లు ఎక్కాక 4వ మెట్టు యొక్క అనుభూతి అందటం అప్పుడు ప్రారంభమవుతుందండి. అప్పుడు ఆ చిన్న వెలుగు పెద్ద దావాగ్నిగా నీ అనుభూతికి అందును. ఏ వెలుగు వలన సూర్యచంద్రాది కాంతి గోళములన్నీ ప్రకాశించుచున్నవో అట్టి వెలుగులోనికి నీవు ప్రకాశించుటకు, దాని యొక్క స్పర్శను పొందుటకు నీకు యోగార్హత లభించును. అట్టి యోగార్హత పొందిన తరువాత మనకు అందునట్టి మెట్టునే సోహం అని పెద్దలు వర్ణింతురు. అంటే ఆ యోగార్హత పొందిన తర్వాత మనకు అందేటువంటి మెట్టుందే, దాన్ని సోహం అంటారటండి. ఆ వెలుగే తానగుటయే ఈ మహత్తరమగు దాసోహం అని. మనము ఆ వెలుగులోనికి ప్రవేశించినప్పుడు ఆ వెలుగు మనకు ప్రభువు, మనము ఆ వెలుగునకు దాసులము అన్న భావం ఉండును. అంటే ప్రవేశించినప్పుడు ఏ భావం ఉంటుంది? ఆ వెలుగేమో మనకు ప్రభువు, మనమేమో ఆ వెలుగునకు దాసులము అనే భావం ఉంటుంది. అనగా భగవానుడు వేరు, ఆ భగవానుని సేవకులమైనటువంటి మనము వేరు అన్న భావము ఉండును. ఈ దాసోహంలో ఉన్న దా అను అక్షరమును ప్రక్కకు తొలగించినప్పుడు సోహం అన్నది మాత్రమే మిగులును. దాసోహంలో దా తీసేస్తే ఏం మిగులుతుందండి? సోహం అనగా ఆ వెలుగే నేను. సోహం అంటే అర్థం ఏంటి? అదే నేను, ఆ వెలుగే నేను అన్న స్థితిని మానవుడు అందుకొనగలడు. ఇదియే మానవుని పరమలక్ష్యము, పరమార్థము కూడాను. అప్పుడు తాను ఆ వెలుగుగానే ఉన్నటువంటి పరిపూర్ణ జ్ఞానము లభించును. గట్టి కట్టె అగ్నిలో మండుచున్నప్పుడు కట్టె యొక్క రూపము కూడా కొంత ఉండును. మండుతూ ఉన్నప్పుడు ఏముంటుందండి? మనకి మంట కనిపిస్తుంది, కట్టె కూడా కనిపిస్తుంటుంది, కొంత భాగం కనిపిస్తుంది కదండి. కానీ కట్టె అంతయు అగ్నిమయముగానే ఉండిపోవును. కట్టె యొక్క వేరుబాటుతనము ఈ అగ్నిలో కలిసిపోవునే కానీ వేరుగా ఉండదు. అంటే అగ్నిలో కలిసిపోతుంది కానీ వేరుగా ఉండదండి. దానినే గురుదేవులు ప్రభాకర శాస్త్రులు గారు ఇట్లు వర్ణించిరి. ఆ అగ్నిలోనే సోహం అని నిలిచితిన్ పిదప ఏది నా తనం బయ్యడన్. అంటే ఈ పద్యంలో ఏమన్నారండి? నే సోహమ్మయి నిలిచితిన్ పిదప నే దీనాతనం బయ్యడన్ అన్నారు కదా లాస్ట్ పాదంలో. అదే ఇక్కడ ఇస్తున్నారు. ఆ అగ్నిలోనే సోహం అని నిలిచాను,
పిదప ఏదీ నా తనం బయ్యడన్ అంటున్నారు. అంటే నేను అగ్నిలో అగ్నినైపోయి నిలిచితిని. అలా నిలిచిన తరువాత నా తనము నేను అన్న భావము అక్కడ ఏది అని పద్యార్థము. పద్యంలో అర్థం ఏంటి? నా తనము నేను అనే భావం లేదు అక్కడ. అగ్నిలో అగి అయి నిలిచిపోయాను అని పద్యార్థము. అనగా అచట నేను లేను, ఆ అగ్ని ఒక్కటే ఉన్నది అని స్పష్టమగు భావము. ఈ అనుభూతి శాస్త్రిగారి యోగానుభూతి యొక్క ప్రతిరూపమే. శాస్త్రిగారు 1916కు ముందు అనారోగ్యముతో ఎంతో నీరసపడిపోయి జీవితముపై రుచి కానీ ఆశ కానీ లేని వారైరి. వారికి జీవితము ఒక జీర్ణారణ్యములాగా కనిపించెను. కనుక హరిద్వారమునకు వెడలి తన శరీరమును అచట గంగలో వదిలివేయవలయును అని సంకల్పించిరి. అంతటి దీనస్థితికి చేరిన శాస్త్రి గారిని ఆ చీకటి నుండి మాస్టర్ సివివి అనే ఆకాశ జ్యోతి ఉద్ధరించినది. అంధకారమంధురముగా ఉన్న శాస్త్రి గారి అంతఃకరణములో మాస్టరు సివివి గారి దివ్య జ్యోతి చాలా స్వల్పమగు చిన్న వెలుగుగానే దర్శనము ఇచ్చినది. శ్రీ కుంభకోణం స్వామివారి దర్శనము అయిన తర్వాత ఆ చిరు వెలుగు శాస్త్రి గారి అంతఃకరణమును అంతటినీ జాజ్వల్యమానముగా వెలిగించినది. అంటే ఈ పద్యము థీరీ అనుకుంటే దీనికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ని చెప్తూ ఉన్నారండి, ప్రాక్టికాలిటీని చెప్తూ ఉన్నారు. అంతఃకరణము అంతటిని జాజ్వల్యమానముగా వెలిగించినది. మాస్టరు గారి కృప వలన శ్రీ శాస్త్రి గారు వారి తేజస్సులో నిలిచి ప్రజ్వలింప ఆరంభించిరి. మాస్టర్ గారు 1922లో తమ శరీరమును వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ఆ మాస్టరు జ్యోతియే తానై ప్రకాశించిరి. అంధకారములో చిక్కుకొని జీవితాశ తొలగిన నా వంటి వారి యొక్క చీకటి బ్రతుకులను వెలుగుబాటగా మార్చి ఉద్ధరించిరి. మాస్టర్ సివివి గారిని శ్రీ ప్రభాకర శాస్త్రుల వారు ఎంత విశ్వాసముతో, ఎంత పూర్ణమగు భక్తితో, శరణాగతి ప్రవృత్తితో ఆరాధన చేసిరో అదే విధముగా మనము మాస్టరునందు శరణాగతి భావముతో నమస్కరించినచో మనకు ఆ వెలుగుబాట తప్పక లభించగలదు అంటూ తాతగారు ఈ అంశాన్ని పూర్తి చేశారండి. మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము దివ్య దర్శనము అనే అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.